గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం, దాడికి వెళ్ళటం, సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినా మీకు స్వామి కార్యం స్వకార్యంలాగా మీకు మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటానికి వెళ్ళినప్పుడు. నీ తండ్రి వయసు ఉన్న ఆయన్ని 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడటం సహేతుకమా? నువ్వు అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం, నేను మగాడిని అని చెప్పడం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా. పవర్లో ఉన్నప్పుడు మగాళ్ళు అయినా లేడీస్ అయినా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా వెళ్తారు. పవర్ లేనప్పుడు వెళ్తే నేను మగాడిని అని చెప్పొచ్చు. నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు, అప్పుడు తెలుస్తుంది నీకు. చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయి, పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు. ఇవాళ అట్లా మాట్లాడినాడు ఎవడో కనపట్లా. కనీసం మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైనా మగాళ్ళుగా భావిస్తారు. కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా, పవర్ ఉన్నప్పుడేమో పిచ్చివాగుడు వాగి, పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలికి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితి. ఓ సామెత ఉంటుంది తెలుగులో, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అని. అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిద రాలుతున్నాడు ఆయన.